హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్షేనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ టమాటో రసం ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. నోటికి రుచిగా ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా టమాటో రసం చేసుకొని వేడివేడిగా తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఒక 4 టమాటాలు పావు కేజీ అయితే తీసుకున్నాను. వీటిని మంచిగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకొని పైన పొట్టు పోయే వరకు ఒక 10 మినిట్స్ వరకు అయితే వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక రెమ్మ చింతపండు కడిగి వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ టమాటా అయితే ఉడికిపోయాయి. ఇలా వేడి నీళ్ళలో పైన తొక్కొచ్చేలాగా అయితే విడిపోవాలి. నెక్స్ట్ ఈ టమాటాలు అన్నింటినీ మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా రసం తీసుకున్న తర్వాత టమాటో తొక్కలు అన్నింటినీ పిండి పక్కన పెట్టుకోవాలి. వాటిని యూజ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ మనం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందులోని రసం కూడా తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టమాటో రసంలో ఇప్పుడు సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కారం అన్నీ సరిపడేలాగా వేసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకొని పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకోవాలి. అది మరిగేలోపు 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇదే అసలైన సీక్రెట్ మసాలా. చూడండి, ఇక్కడ చారు అయితే మసిలిపోయింది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పై బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపట్లాడాక అందులోకి ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా మనం దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి పేస్ట్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. దీనివల్లే మనకి టమాటో రసంకి అసలైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రసం మరుగుతుంది కదా, అందులోకి పోపు మొత్తాన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని దించుకోవడమే. ఎమ్మీ అండ్ టేస్టీ టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం పక్కన పెట్టి వట్టి రసాన్ని తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ఇలా రసం అయ్యాక దించేసుకోవడమే అండి. ఎమ్మీ అండ్ టేస్టీ రసం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, అంత టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.